అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 7వ తరగతి మొదటి పాఠమైన రీలు పొంగిన జీవగడ్డ 7, 8, 9, 10 గేయాల గురించి తెలుసుకుందాం. 7వ గేయం. దేశ గర్వము దీప్తి చెందగా, దేశ గర్వము దీప్తి చెందగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ మరసిన ధీర పురుషుల తెలసి పాడర తమ్ముడా. ఇప్పుడు ఈ గేయం ఇంకొకసారి చూద్దాం. దేశ గర్వము దీప్తి చెందగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. ఇప్పుడు ఈ గేయం ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. దేశ గర్వము అంటే దేశం యొక్క గౌరవము, దీప్తి చెందగా అంటే ప్రకాశించేటట్లుగా, దేశ చరితము అంటే దేశం యొక్క చరిత్ర, తేజరిల్లగా అంటే ప్రకాశించేటట్లుగా, దేశమరసిన అంటే భారతదేశాన్ని కాపాడిన, ధీర పురుషులు అంటే వీర పురుషుల గురించి, తెలిసి అంటే తెలుసుకొని, పాడరా అంటే పాడుకోవాలని అర్థము. ఇప్పుడు ఈ గేయం భావం చూద్దాం. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపచేయాలి. దీప్తి అంటే ప్రకాశం కాబట్టి దీప్తి చెందినట్లు పాటలు పాడాలి. అదేవిధంగా మన భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రకాశించేటట్లు మనం నడుం బిగించి మనం పాటలు పాడాలి. మన దేశాన్ని కాపాడినటువంటి ధీర పురుషుల గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ 8వ గేయం చూద్దాం. పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహితరణ కథ, కండగల చిక్కని తెలుగుల కలసి పాడవే చెల్లెలా. ఇప్పుడు ఈ గేయాన్ని ఇంకొకసారి చూద్దాం. పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహితరణ కథ, కండగల చిక్కని తెలుగుల కలసి పాడవే చెల్లెలా. ఇప్పుడు ఈ గేయం ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. పాండవేయుల అంటే పాండవుల యొక్క, పదును కత్తులు అంటే పదునైన కత్తులు, మండి అంటే మండుతూ, మెరసిన అంటే ప్రకాశించిన, మహిత అంటే గొప్పదైన, రణకథ అంటే కురుక్షేత్ర యుద్ధ కథను గురించి, కండగల అంటే దృఢమైన స్థిరమైన, చిక్కని అంటే చక్కని తెలుగు పదాలతో, తెలుగుల అంటే తెలుగు వారితో, కలసి అంటే కలసినట్లు, పాడవే అంటే మనము పాడుకోవాలని అర్థం. ఇప్పుడు ఈ గేయం భావం చూద్దాం. మహాభారత యుద్ధంలో కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పదునైనటువంటి కత్తులతో, మెరిసినటువంటి కత్తులతో గొప్పగా యుద్ధం జరిగింది. అటువంటి గొప్ప యుద్ధం గురించి మనం చక్కని తెలుగు పలుకులతో పాడుకోవాలని మనకి గేయం తెలుపుతుంది. ఇప్పుడు శ్రీలు పొంగిన జీవగడ్డ 9వ గేయం చూద్దాం. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేపవ పదముల చేర్చి పాడర తమ్ముడా. ఇప్పుడు ఈ గేయాన్ని ఇంకొకసారి చూద్దాం. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేప పదముల చేర్చి పాడర తమ్ముడా. ఇప్పుడు ఈ గేయం ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. లోకమంతకు అంటే ప్రపంచమంతటికి, కాకపెట్టిన అంటే వేడెక్కించిన, కాకతీయులు అంటే కాకతీయ రాజుల యొక్క గొప్పతనాన్ని గురించి, కథన పాండితి అంటే యుద్ధ నైపుణ్యాన్ని, చీకిపోవని అంటే బలహీనము కానీ, చేప పదముల అంటే శక్తివంతమైన మాటలను, చేర్చి అంటే కూర్చి, పాడరా అంటే పాడుకోవాలని. ఇప్పుడు ఈ గేయం భావం చూద్దాం.
ప్రపంచాన్ని వేడి పుట్టించినటువంటి గొప్పతనము కాకతీయులది. ఈ రాజులు యుద్ధరంగంలో అత్యంత కౌశల్యాన్ని ప్రదర్శించారు. అటువంటి వారి యొక్క యుద్ధ కౌశల్యాలను అంతరించిపోకుండా మనం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ పాటలు పాడుకోవాలని మనకి గేయం తెలుపుతుంది. ఇప్పుడు శ్రీలు పొంగిన జీవగడ్డ లాస్ట్ గేయం చూద్దాం. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా. ఈ గేయాన్ని ఇంకొకసారి చూద్దాం. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా. ఇప్పుడు ఈ గేయం ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. తుంగభద్ర అంటే తుంగభద్ర నది దగ్గర అని అర్థం. భంగములతో అంటే అలలతో. పొంగి అంటే ఉప్పొంగి. నింగిన అంటే ఆకాశాన్ని. పొడిచి అంటే పిడికిలతో కొట్టి. త్రుల్లి అంటే గర్వించి. భంగపడని అంటే ఓటమిని పొందని. తెలుగు నాదులు అంటే ధైర్యం గల తెలుగు రాజులు. అంటే తెలుగు రాజులు ఎవరు? శ్రీకృష్ణదేవరాయల గురించి. పాట పాడవే అంటే పాట పాడుదుమా అని అర్థం. ఇప్పుడు ఈ గేయం భావం చూద్దాం. తుంగభద్ర నది యొక్క అలలు పొంగి ఆకాశాన్ని తాకుతూ తుల్లుతూ ఉన్నటువంటి భంగపడినటువంటి అంటే అధైర్యపడినటువంటి తెలుగు రాజుల యొక్క పౌరుషాన్ని గూర్చి మనం చక్కని పాఠాలతో గానం చేసుకోవాలి. నింగి అంటే ఆకాశం. భంగపడడం అంటే అధైర్యపడడం. తుంగభద్ర నదులు బాగా పొంగి ఆకాశాన్ని కూడా తాకుతూ పొంగి తుంగుతుంటే వెనక్కి తగ్గినటువంటి మన తెలుగు రాజుల పౌరుషాన్ని గురించి మనము గేయం పాడుకోవాలని ఈ గేయం మనకి తెలుపుతుంది.